ఏ రెసిపీ చేయబోతున్నావు? మలై కాజు బ్రోకలీ. మరి అరుణ్ చేయబోయే మలై కాజు బ్రోకలీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మలై కాజు బ్రోకలీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకలీ ముక్కలు, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, చాట్ మసాలా, జీడిపప్పు పేస్ట్, శనగపిండి, నిమ్మరసం, వెన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్. మలై కాజు బ్రోకలీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ అరుణ్? రెడీ. ఓకే. స్వీటీ బౌల్ తీసుకో. ఓ అసలు ఫస్ట్ కుకింగ్ నేను మెయిన్ కుకింగ్ కింగ్ అన్నట్టే చేస్తున్నావుగా. బ్యాచిలర్స్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కప్ కట్ తీసుకోవాలి. శనగపిండి అసలు వేసినట్టు కూడా తెలియదు, కొంచెం ఉప్పు వేయాలి. ఏ ఎందుకు వేయకుండా ఉండడం బెటర్ కదా. నేను చూసి నేర్చుకున్నాను, నన్ను అడిగితే నాకేం తెలుసు చెప్పు. ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఎక్కడో చూసా బేసిక్గా, నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ ఈరోజు నువ్వు అడిగేసరికి గుర్తొచ్చింది, అందుకే చేస్తున్నా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఇది మలై క్రీమ్, యా ఫ్రెష్ క్రీమ్, లైట్గా, ఫుల్ కూడా వేసుకోవద్దు. ఆ తర్వాత చాట్ మసాలా, ఓకే, ఇది ఫుల్గా వేసుకోవాలి. ఇది కాజు పేస్ట్. సో ఇప్పుడు ఇది ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. ఎస్. సో అరుణ్, నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు? ఫ్రీ టైంలో సినిమాలు చూస్తూ ఉంటాను, జాబ్ కోసం తిరుగుతూ ఉంటాను, ఓకే. అంతే. సినిమాలు చూడడమేనా? ట్రై చేస్తున్నావు కదా, ఆడిషన్స్కి వెళ్ళావా? ఆడిషన్స్కి వెళ్తాను, అలా ట్రై చేస్తూనే ఉన్నాను, చెప్పాను కదా, వెళ్తూ ఉంటాను అంతే. నీకేమైనా యూట్యూబ్ ఛానల్ ఉందా? ఉంది. ఓ ఏంటి? కిస్మత్ స్టోరీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దానిలో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్. ఏం వీడియోలు పోస్ట్ చేస్తుంటావు? కామెడీ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను, అండ్ బ్లాగ్స్ అవి పెడుతూ ఉంటాను. ఏ బ్లాగ్స్ అంటే ఎట్లాంటి బ్లాగ్స్ చేస్తాను? గుడ్ మార్నింగ్ గైస్, నేను ఇప్పుడే లేచాను అలా కాదులేండి, నార్మల్గా ఏదైనా మనం వెళ్ళినప్పుడు అక్కడున్న ఏదైనా థింగ్స్, ఇప్పుడు పానీపూరి తినడానికి వెళ్తాం, సో ఆ పానీపూరి బిహైండ్ ద రీజన్స్ చాలా ఉంటాయి, వాటి గురించి. అంటే ఏముంటాయి? నాకు పానీపూరి ఇష్టం కానీ దాని రీజన్స్ ఏంటో తెలియదు. అసలు పానీపూరి రెడీ చేసింది ఎవరు అంటే దానికి ఆన్సర్ మీ దగ్గర ఏమైనా ఉందా? తెలుసు, ద్రౌపది గారు. సో అలా చాలా మందికి ఈ విషయాలు తెలియదు కదా, ఇలాంటి విషయాల్ని చెప్పడానికి ట్రై చేస్తుంటా వ్లాగ్స్లో. సూపర్. సరే, జనరల్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నీకు ఆన్సర్ తెలిస్తే చెప్పు. ఏ నాకు పానీపూరి ఒక్కటి తెలుసు అని చెప్పి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎట్లా అడుగుతావు నువ్వు? అంత టఫ్ క్వశ్చన్స్ ఏమి ఇవ్వను, సో జనరల్ క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పు. ఓకే, ఈజీగా ఉంటే ఓకే, ఐ ట్రై. ఐఎమ్ ఏ కలర్, యూ కెన్ ఈట్ మీ. కలర్? తినే కలరా? ఫుడ్ కలరా? ఆరెంజ్. ఏంటి స్వీటీ, మరి చిన్న ఆన్సర్ కూడా చెప్పలేకపోతున్నావు. ఏ ఆరెంజ్ కలర్ అండ్ ఆల్సో యూ కెన్ ఈట్ ఆరెంజ్ కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అది ఆన్సర్ కరెక్టా కదా? కరెక్టే. మరి అదేంటి అట్లాను? అంటే ఫస్ట్ నేను టెన్షన్ పెడదాం అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐఎమ్ రెడీ. వాట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ ఐస్ క్రీమ్ ఇన్ ద వరల్డ్? ఐస్ క్రీమ్ ఫ్లేవరా? యా. చాక్లెట్, ఇంకా వెనిలా. కరెక్ట్. ఓ ఎస్. సో ఇంగ్లీష్ బాగా వచ్చా నీకు? బాగా అంటే బాగా ఏం రాదు, బాగానే వచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టేక్ ద కేక్? టేక్ ద కేక్, తీసుకునే కేక్ తీసుకుని వెళ్ళమని మీనింగ్, అంతేగా. అంటే ఇప్పుడు నువ్వు ఏమైనా బర్త్డే పార్టీ ఇస్తున్నావా? అంటే దానికి సపరేట్ మీనింగ్ ఉంది. ఓకే, దానికి సపరేట్ మీనింగ్ ఉందా? అంటే ఇట్స్ జస్ట్ అ పీస్ ఆఫ్ కేక్ గురించి తెలుసు, టేక్ ద కేక్ తెలియదు నాకు. అసలు టేక్ ద కేక్ అంటే మీద వరస్ట్ అని అర్థం. ఓ నా, అవునా? ఓకే, ఐఎమ్ నాట్ సో వర్స్ట్, కానీ నాకు నిజంగా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్, ఒక మంచి వర్డ్ నేర్పించావు. సో క్వశ్చన్స్ అయిపోయినాయా మాస్టరు? అయిపోయింది. బాయిల్ చేసిన బ్రోకలీ, ఓ వీటిని వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 5 minutes అలా వదిలేయాలి. ఇప్పుడు మిక్స్ చేసిన దాన్ని మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకొని డ్రై చేయాలి. ఓకే, ఫ్రై చేయాలా? పాపం బ్యాచిలర్స్ కష్టాలు ఏం చేయలేవు. ఓకే. సో ఇప్పుడు బ్రోకలీ వేసుకొని కొంచెం ఫ్రై టైప్లో చేసుకోవాలి. ఓకే, సో బ్రోకలీ వేస్తావు కదా, దీన్ని ఫ్రై చేయాలా? యా. జాబ్ వచ్చి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి కదా,
తనలో ఎలాంటి క్వాలిటీస్ కావాలి? బేసిక్గా హైపర్ యాక్టివ్ అయి ఉండాలి. అంటే ఎగిరెగిరి తన్నాలా ఇప్పుడు నేను? అంత వద్దులేండి, అంత హైపర్ యాక్టివ్ వద్దులేండి. కొంచెం పర్లేదు, నేను పక్కన లేకపోయినా కానీ తన లైఫ్ని చూసుకోకునేలా ఉంటే చాలు ఇండివిజువల్గా. ఆల్మోస్ట్ అంతే, ఇంకా పెద్దగా రిక్వైర్మెంట్స్ అంటూ లేవు. ఇంకా ఏదో మీరు అడిగారని చెప్పాను తప్పించి నాకు కూడా అంత రిక్వైర్మెంట్స్ అంటే ఏం లేవండి. మనకు దొరకడం ఎక్కువ అని ఫీల్ అవుతూ ఉంటాను నేను. ఓకే, సో ఇది ఫ్రై అయిపోయిందా? అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే బటర్ వేసేసుకొని ఒక 2 minutes అలా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఎలా అయినా ట్రై చేస్తున్నావు, తర్వాత ఛాన్సెస్ వస్తాయి. వస్తే ఒకవేళ ఏ హీరోయిన్ తో కాంబో చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు అంత పెట్టుకోలేదు, రోజుకొకరు మారిపోతూ ఉంటారు. రోజుకొకరు మారితే సినిమా ఎందుకు అవుతుందండి? అలా కాదు, మైండ్లో రోజుకొకరు థాట్ మారుతూ ఉంటుంది, కొత్త హీరోయిన్స్ వస్తూ ఉంటారు. రోజుకొకరు మారితే ఎవరిని ఊహించుకుంటావు మామూలుగా ఒక రోజు? ఆ రోజు ఇన్స్టాలో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే. నా పబ్లిక్ అకౌంట్ ప్రైవేట్ అకౌంట్ చేస్తాను. జనరల్గా ఎలాంటి హీరోయిన్ చేస్తే బాగుంటుంది అలా చెప్తావేమో అనుకుంటే డేంజరస్ ఉన్నావు నువ్వు. అలా ఏం లేదులేండి, నార్మల్గా మనకి ఫేవరెట్స్ అనేవి మారుతూ ఉంటాయి, ఆ విషయంలో చెప్పాను అంతే. ఓకే, ఓకే. నువ్వు అలా మార్చుకుంటూ కూర్చుంటే ఈ లోపల ఇది మాడిపోద్ది. సో ఇంకా ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో ఒకసారి మిక్స్ చేసేసి ఆఫ్ చేసేద్దాం. యా, అలాగే వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. యా, సర్వ్ చేసేసాయి. సో ఇప్పుడు ఇది క్రీమ్ ఉంది కదా, దీంతో గార్నిష్ చేసేసుకొని తినేయడం ఇంకా. ఓకే, మలై కాజు బ్రోక్లీ అయిపోయింది. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ అరుణ్ చేసిన మలై కాజు బ్రోకలీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మలై కాజు బ్రోకలీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకలీ ముక్కలు, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, చాట్ మసాలా, జీడిపప్పు పేస్ట్, శనగపిండి, నిమ్మరసం, వెన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్. మలై కాజు బ్రోకలీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, శనగపిండి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, చాట్ మసాలా, జీడిపప్పు పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బ్రోకలీ ముక్కలను కూడా వేసుకుని మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో మనం మిక్స్ చేసుకున్న బ్రోకలీని వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వెన్న కూడా వేసి మరొకసారి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుని ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రీమీ మలై కాజు బ్రోకలీ రెడీ.